చాలా కఠిన చట్టాలు తీసుకొచ్చారు, అయినా పేపర్ లీక్ ఆపలేకపోయి. చట్టాలు శిక్షలు ఎప్పుడు ఉంటున్నాయి, బట్ ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఈ చట్టంతో ఈ పేపర్ లీకేజీకి ఆగుతాయనుకోవచ్చా? ప్రస్తుతం చట్టం ఏం చెప్తుందో చెప్పండి. మీ వాయిస్ మ్యూట్లో ఉంది ఆంజనేయ రెడ్డి గారు. ఓకే అండి, ఎస్ వినిపిస్తోంది, మాట్లాడండి. మనము అనేక చట్టాలు తీసుకొస్తాం. దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి, ఉరి శిక్షతో సహా. హీనియస్ క్రైమ్ వచ్చినప్పుడు ఉరి శిక్ష చేస్తారు, శిక్షలు చేస్తారు. దొంగతనం చేస్తే శిక్ష చేస్తారు. కానీ ఈ చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఆగాయా? ఈ చట్టాలన్నీ కూడా ఒక డిటరెంట్. ఏమి ఒక తప్పు చేసేవాడికి ఒక భయం కల్పించడం కోసం. మనం తప్పు చేస్తే శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. శిక్ష చాలా తక్కువగా ఉన్నప్పుడు నేను 5 నెలలు 6 నెలలు జైల్లో ఉండి వచ్చేయచ్చు, 1 లక్ష 2 లక్షలు కట్టేసి వచ్చేయచ్చు, కాబట్టి నేను తప్పు చేస్తాను, దాని ద్వారా కోర్టులు ఆర్జిస్తానంటే అది ఒక సులభతరం అవుతుంది వాళ్ళకి. కానీ ఈరోజు తీసుకొచ్చిన చట్టం యాంటీ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్ చట్టం ఏదైతే ఉందో చాలా తీవ్రమైన నిబంధనలు, కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఫైన్ విధించడం, అదేవిధంగా సంవత్సరాల తరబడి జైలు శిక్ష విధించడము. దీనివల్ల ఎవరన్నా చెయ్యాలని ఒకవేళ ఎవరైనా దుర్మార్గులు ఉంటే, ఈ వ్యవస్థలో ఎవరైనా తప్పు చేయడానికి సిద్ధం అనిపిస్తే వాళ్ళు భయపడే అవకాశం ఉంది. మనం తప్పు చేస్తే శిక్ష తీవ్రంగా ఉంది, ఇంత ముందులాగా చట్టాలు కాదు, ఇంత ముందులాగా చూసి చూడనట్టు పోయే చట్టాలు కాదు, కాబట్టి తప్పు తీవ్రంగా మనం తప్పు చేస్తే తీవ్రమైన శిక్షలు ఉంటాయి. అది జైలుకి వెళ్ళడం ద్వారా లేదా ఫైన్ ద్వారా తీవ్రమైన శిక్షలు ఉంటాయనేది తెలిస్తే తప్పు చేయడానికి ఎవరో కూడా ప్రయత్నం చేస్తారని నేను అనుకోవడం లేదు. ఇంకా ఉంటారు, ఏది ఏమైనా కొన్ని దుర్మార్గులు, దొంగలు, మాఫియా ఉంటారు, కాబట్టి వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ చట్టము తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశము అటువంటి అవకాశం కల్పించకుండా చేయడం కోసము. దేశంలో చట్టాలు ఎన్నున్నా కానీ కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, కొన్ని తప్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా డిటరెంట్. ఏ తప్పు చేయకుండా భయపడి ఎవరైనా తప్పు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో చట్టాలు తయారు చేశారు. నాకు ఈరోజు తీవ్రమైన చట్టం ఏదైతే ఉందో, ఈ యాంటీ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ చట్టం ఏదైతే ఉందో, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసే అవకాశం ఉంటుందని నేను లెట్ us హోప్. మనం మంచి జరగాలని కోరుకుందాం. నేను సినిక్ కాదు, ప్రతిదీ ఏమి చేసినా, ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టడము, అది మాకు వ్యతిరేకం అని చెప్పడము, అది నేను అట్లా కాదు. ఐఎమ్ నాట్ సినిక్, ఐఎమ్ ఆప్టమిస్టిక్. మంచి జరగాలని కోరుకుంటున్నాను చట్టాల ద్వారా. కాబట్టి నేను ఐ బిలీవ్ ఈ చట్టం ద్వారా భవిష్యత్తులో మంచి జరుగుతుంది. పరీక్ష యొక్క వ్యవస్థ చాలా పటిష్టంగా జరిగే అవకాశం ఉంటుంది, పేపర్ లీకేజీలు లేకుండా అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక కమిటీని కూడా వేయడం జరిగింది, టాస్క్ ఫోర్స్. మనం నందన్ నిలకేణి, నందన్ నిలకేణి ఎవరో కాదు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసిన ఆయన, బెంగళూరు నుంచి, మనందరం కూడా తెలుసు. ఆయన ఆధార్ కార్డు విషయంలో ఆయన సర్వీస్ అందించారు. అదేవిధంగా ఆయన ఐటీ దిగ్గజం. ఆయన చాలా చిన్న వయసు నుంచే 21 సంవత్సరాల్లోనే ఆయన గోల్డ్ మెడలిస్ట్ సాధించి ఈ యొక్క పెద్ద ఐటీ కంపెనీల్లో ఆయన భాగస్వామి ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో అదే విధంగా కామకోటి గొప్ప శాస్త్రవేత్త. ఆయన పద్మశ్రీ వచ్చింది, డాక్టరేట్ ఉంది, ఆయన మద్రాస్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్గా ఉన్నారు. కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి భవిష్యత్తులో ఏ విధంగా చేయాలా ఈ ఎగ్జామినేషన్ విషయంలో అనేది కూడా ఒక టాస్క్ ఫోర్స్ చేశారు. వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి భవిష్యత్తుకి, విద్యార్థుల భవిష్యత్తుకి, విద్యా విధానం పకడ్బందీగా జరిగేదానికి, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేదానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను. డెఫినెట్ గా ఆంజనేయ గారు, అందరూ కూడా అదే విశ్వసిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థుల పరీక్షలు అంటే విద్యార్థులకు కాదు, పేరెంట్స్ కూడా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారో తెలుసు. అలాంటి పరీక్షలు ఈ పేపర్ లీకేజీ తోటి నిజంగా జరిగిందంటే అది విద్యార్థులకి కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పెద్ద పరీక్షలాగే మారిపోతుంది. ఎట్ ద సేమ్ టైం కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి, వస్తాను మీ దగ్గరికి, మీ వాయిస్ తీసుకుంటారు.